నెల్లూరు నగరంలో పొలిటికల్ హీట్ పెరిగింది. మేయర్ శ్రవంతిపై ఈ నెల 18న ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కొత్త టర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. వైసీపీ సీనియర్ లీడర్స్ చక్రం తిప్పడంతో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు 5 మంది కార్పొరేటర్లు. మాజీ సీఎం జగన్ సమక్షంలో ఫ్యాన్ పార్టీ కండువా కప్పుకున్నారు. వారిలో రవిచంద్ర అనే కార్పొరేటర్ను పోలీసులు అరెస్ట్ చేశారని ప్రచారం జరగడంతో నవాబ్పేట పిఎస్కి చేరుకున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ శ్రేణులు 3 గంటల సేపు పిఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. నాలుగేళ్ల క్రితం మున్సిపల్ ఎన్నికల్లో 54 డివిజన్లకు 54 డివిజన్లు కైవసం చేసుకుంది వైసీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి. టీడీపీలోకి రావడంతో ఆయనతో పాటు సైకిల్ ఎక్కారు పలువురు కార్పొరేటర్లు. మేయర్ శ్రవంతి 4 ఏళ్లు పూర్తవడంతో శ్రవంతిపై అవిశ్వాసానికి సిద్ధమయ్యారు కార్పొరేటర్లు. ప్రస్తుతం ఏ పార్టీకి మేయర్ శ్రవంతి సంబంధం లేదని చెబుతున్నారు నేతలు. మురళి అనే పేరు పడింది ఆయన ఉడతా మురళి అంటారు. అదే 24వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడు ఆయన నాకు కాల్ చేసి, అయ్యా ఈరోజు 5 మంది వైసీపీలో చేరారు, నువ్వు వస్తావా లేదా రావా అనే టైపులో బెదిరించి మాట్లాడాడు. ఏంది నువ్వు మాట్లాడేది, ఇది కరెక్ట్ కాదు మురళి, ఏంది నేను ఎట్ట కనిపిస్తున్నాను నీకని దబాయించి మాట్లాడాడు. అతను మా వెనక ఎవరుండారో చూసావు కదా. ఈరోజు మేము అంతా ఆల్రెడీ మేము కల్లూరుపల్లిలో గంజాయి బ్యాచ్లో అంతా ఉన్నారు, ఆ బ్యాచ్లో కూడా మేము కూడా ఉన్నాం, ఏంది నీ సంగతి అనే టైపులో బెదిరించాడు. బెదిరిస్తే నేను ఏం చెప్పానంటే, మురళి ఇది పద్ధతి కాదు, ఆల్రెడీ నువ్వు ఈ విధంగా బెదిరిస్తున్నావు, నువ్వు నీ సంగతి ఏంది అనే టైపులో నన్ను బెదిరిస్తే నేను అదేవిధంగా ఏం చెప్పానంటే, మురళి పద్ధతిగా మాట్లాడు, నా వెనక చాలామంది ఉన్నారు, అదే 19వ వార్డు నారాయణ మళ్ళీ లైన్లోకి వచ్చి ఏమో నీ సంగతి తెలుస్తాను అనే విధంగా మాట్లాడాడు. మాట్లాడితే నేను అదే వెంటనే 5th రౌండ్కి వచ్చి సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాను. సిఐ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి కూడా నేను మనవి చేసేది ఏంటంటే, 24వ డివిజన్లో ఆల్రెడీ గంజాయి బ్యాచ్లో ఈయన కూడా ఆ కామాక్షి సంబంధించి అధ్యక్షునిగా తిరుగుతున్నాడు. ఈయన కూడా అదేవిధంగా శిక్షించాలని నేను కూడా ఎస్ఐ గారికి, డిఎస్పీ గారికి అందరికీ కోరుతున్నాను. ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చాను, ఆ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, నెల్లూరులో పొలిటికల్ హీట్ రాజుకుంది, మనం చూస్తున్నాము. ఇటు టీడీపీ నుంచి ఇప్పుడు వైసీపీలోకి మారినటువంటి పరిస్థితి నేతలు. సో ఏం జరుగుతోంది నెల్లూరులో? జ్యోతి, అయితే మేయర్ పైన అవిశ్వాస తీర్మానానికి మాత్రం ప్రస్తుతం సిద్ధమయ్యారు. 2021లో నెల్లూరులో కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. మొత్తం 54 డివిజన్లు ఉంటాయి. 54 డివిజన్లకి 54 డివిజన్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో కైవసం చేసుకుంది. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు మేయర్ శ్రవంతి, అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు కూడా ఆయన వెనకే వెళ్ళిపోయారు. అయితే అక్కడికి వెళ్ళిన కొద్ది రోజులకే మేయర్ శ్రవంతి తన రూటు మార్చి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసింది. అదేవిధంగా 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో మంత్రి నారాయణతో పాటు అనేక మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా టీడీపీలోకి వెళ్ళిపోయారు. అయితే అదంతా జరిగిన తర్వాత ఈ ఎన్నికలు జరిగిన 4 సంవత్సరాలు పూర్తయి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగినటువంటి మేయర్ శ్రవంతిని పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ప్రయత్నం అయితే చేశారు. ఈ లోపు ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఆమె ఏ పార్టీలో కూడా లేనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 18వ తారీఖున ఎవరైతే కార్పొరేటర్లు అంతా కలిసి మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ క్రమంలోనే ఇవాళ నెల్లూరులో అయితే పొలిటికల్ హీట్ రాజుకుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి కార్పొరేటర్లు మెజారిటీ దాదాపు 40 మందికి పైగా కూడా టీడీపీలో కొనసాగుతున్నారు. వీరందరూ కూడా రేపు అవిశ్వాసంలో మేయర్ శ్రవంతికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం చక్రం తిప్పే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మొత్తం 28 డివిజన్లు, రూరల్ నియోజకవర్గంలో
26 డివిజన్లు మొత్తం 54 డివిజన్లు కలిపి నెల్లూరు కార్పొరేషన్ కిందకు వస్తాయి. దీంతో నెల్లూరు టౌన్ లో ఉన్నటువంటి 4, రూరల్ లో 1, మొత్తం 5 మంది కార్పొరేటర్లను నిన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి ఎవరైతే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తిరిగి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. కండువాలు కూడా కప్పుకున్నారు. అక్కడికి ఒక సెక్షన్ అయిపోగా రాత్రి ఉద్రిక్త వాతావరణం అయితే నెల్లూరులో కనిపించింది. ఈ 5 మంది కార్పొరేటర్లో ఒక కార్పొరేటర్ కనిపించకుండా పోయారు. అతని మీద పోలీసులు బలవంతంగా కేసులు పెట్టారంటూ నెల్లూరులోని నవాపేట పోలీస్ స్టేషన్ కి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో పాటు వైసీపీకి సంబంధించినటువంటి అనేక శ్రేణులు కూడా అక్కడికి చేరుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రవిచంద్ర అనే కార్పొరేటర్ ని బలవంతాన తీసుకువెళ్లారు. కేవలం అతని మీద కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలుగుదేశం పైన, అదేవిధంగా మంత్రి నారాయణ పైన తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఇంతలో రూరల్ నియోజకవర్గ పరిధిలో మరో పోలీస్ స్టేషన్, వేదాయపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర 24వ డివిజన్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి మరొక ఫిర్యాదు చేశారు. వైసీపీలోకి తమని రావాలని, లేకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ వైసీపీ నేతల పైన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో నిన్న అర్ధరాత్రి వరకు కూడా నెల్లూరు నగరంలో ఒక పొలిటికల్ హీట్ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో తాజాగా అంటే 5-10 నిమిషాల ముందరే మరొక వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఆ వీడియోల్లో నిన్న ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి 5 మంది కార్పొరేటర్లలో 2 కార్పొరేటర్లు వీడియోలు రిలీజ్ చేశారు. ఏదైతే మేము వైసీపీలో బలవంతంగా చేరామో ఆ నిర్ణయాన్ని మేము వెనక్కి తీసుకొని తిరిగి టీడీపీలోకి చేరుతున్నాం అంటూ ఎవరైతే నిన్న కనిపించకుండా పోయినటువంటి రవిచంద్రతో పాటు మద్దినేని శ్రీధర్ సతీమణి కూడా ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అంటే నెల్లూరులో అవిశ్వాస తీర్మానానికి ముందు నెల్లూరులో ఒక పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతోంది. రేపు జరగబోయేటటువంటి 18వ తేదీన అవిశ్వాసంలో ఎవరైతే ప్రస్తుత మేయర్ స్రవంతి పైన ఈ అవిశ్వాసం పెట్టబోతున్నారో, అయితే ఆమె ఏ పార్టీలో ఉన్నట్లుగా ఎవరు కూడా అంగీకరించట్లేదు. అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ. టీడీపీలో ఆమె ఆల్రెడీ వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్లిపోయింది. వైసీపీలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించింది. వైసీపీ ఇటు నేతలు కూడా ఆమె వైసీపీలో లేదని చెప్తున్నారు. ఈ క్రమంలో రేపు జరగబోయేటటువంటి అవిశ్వాసం మాత్రం కీలకంగా మారబోతోంది. దీంతో ప్రస్తుతం కార్పొరేటర్లని టీడీపీ నుంచి వైసీపీలోకి చేర్చుకునేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతం నెల్లూరు పాలిటిక్స్ లో హాట్ గా మారాయి. అంటే ఈ పరిణామాలన్నీ భవిష్యత్తు రాజకీయాల మీద ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా నెల్లూరులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? ఖచ్చితంగా. ఎందుకంటే నెల్లూరు అంటేనే పొలిటికల్ అడ్డాకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో వైసీపీ నుంచి గెలిపొందినటువంటి 54 కార్పొరేటర్లలో ఒక్కసారిగా వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం, మెజారిటీ వీళ్ళందరిలో కొంతమంది ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలోకి వెళ్ళిపోవడం, వీటన్నిటిని చూస్తుంటే నెల్లూరు రాజకీయాలు భారీగా వేడెక్కాయి. ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నగరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దిగిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెన్నైకి వెళ్ళిపోయారు. నెల్లూరు రాజకీయాల్లో ఆయన యాక్టివ్ గా లేరు. ఒకవేళ ఆయన యాక్టివ్ గా కావాలన్నా ఆయనకి ఏ నియోజకవర్గం కూడా లేని పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో తాజాగా తన పాత నియోజకవర్గమైనటువంటి నెల్లూరు సిటీలో చక్రం తిప్పాలనే ప్రయత్నం అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్లకి కోఆర్డినేటర్ గా అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి నారాయణ తన సన్నిహితంగా గతంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీరిద్దరిని ఎదుర్కొనేందుకు కార్పొరేటర్లతో చర్చలని అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన చక్రం తిప్పి మరొకసారి రాజకీయంగా యాక్టివ్ అవ్వాలనే ప్రయత్నం అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్నటువంటి సందర్భంలో మరొక వైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మంత్రి నారాయణ కూడా తమ ఆధ్వర్యంలో కార్పొరేటర్లకు సంబంధించినటువంటి అంశంలో యాక్టివ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం సాధారణ ఎన్నికలు అంటే సార్వత్రిక ఎన్నికలు ఏ విధంగా అయితే ఉంటాయో అదే స్థాయిలో నెల్లూరులో ప్రస్తుతం అవిశ్వాస తీర్మానంలో చోటు చేసుకోబోతోంది. దీంతో టీడీపీ వర్సెస్ వైసీపీ కొంచెం యాక్టివ్ గా మారినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్